మిత్రమా, నా రాక కోసం ఎదురు చూస్తున్నావా? కొత్త రక్తంతో, ఉత్సాహంతో ఖడ్గాన్ని చేతబట్టి నీ దగ్గరికే వస్తున్నాను. మాట తప్పను, మడమ తిప్పను. కావాలంటే కత్తి తిప్పి ఆ ఘట్టమనేని అఖిలాండేశ్వరి వంశాన్ని పతనం చేద్దాం. రామిత్రమా, నువ్వు కోరిన ఈ ఖడ్గాన్ని ధరించు. మన మధ్య మైత్రి బలపడితే ఆ అఖిలాండేశ్వరి అంటి వంశాన్ని, ఆ సామ్రాజ్యాన్ని తునాతునకలు చెయ్యొచ్చు. తీసుకో. అంటే రామిత్రమా, రమ్మని పిలిచి వెనకడుగు వేయడం భావ్యం కాదు. మన మైత్రి ఈ కత్తితో పోయేది కాదు కదా. కొత్త రక్తంతో, సరికొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వచ్చిన నువ్వు డీలా పడడం పిరికితనానికి నిదర్శనం. ఎక్కడున్నారా? రండి త్వరగా. బావున్నావా నీలమ్మా? తనిప్పుడు సమాధానం చెప్పలేదాంటీ. అమ్మగారిని చూసినాక 1, 2, 3 అని అంకెలన్నీ మర్చిపోయి ఉంటదమ్మాయి గారు. చుట్టూ ఇంతమంది ఏంటా అని కంగారు పడుతున్నావా నీలంబరి? నీ వాళ్లే అనుకుని కూల్గా ఉండు. ఫూల్ అయ్యాక కూల్గా ఉండడం కష్టం అఖిల. అందుకే చెమటలు పడుతున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? షాడో నిన్ను నీడలా వెంటాడి ఇక్కడికి వేటకు వచ్చేలా చేసింది నేనే. గొంతు మారిందని విస్తుపోతుంది డాడ్. రూపమే మార్చిన నిన్ను ఏం మార్చడానికి గొంతు మార్చలేమా?
డిఎన్ఏ రిపోర్ట్ ఉంది, రీకలెక్ట్ చేసిన డేటా కూడా ఉంది, ఎదురుగా ఖడ్గం కూడా ఉంది. తప్పించుకోలేం నీలాంబరి. ఇష్ట దైవాన్ని తలుచుకో. నన్ను చంపడానికి ఎత్తులు వేసి పార్వతి ప్రాణాలు తీసి బతికిపోవాలి అనుకున్నావు. ఇప్పుడు నీ ప్రాణాలు నిలుపుకోవడానికి మళ్ళీ నా దగ్గరకు వస్తావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఇది మోసం. చేసింది నువ్వు, నిరూపించింది మేము. ఆంటీ, మీరు నన్ను ఏదైనా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీకు మీ ఆస్తి తిరిగి రానివ్వను. నువ్వు నీలాంబరివైతే మేము పెట్టిన సంతకాలు చెల్లేవి కాదు. కాబట్టి అగ్రిమెంట్ పేపర్స్ ఎందుకు పనికిరావు. నేను నీలాంబర్నని కోర్టు ద్వారా మీ ఆస్తులన్నిటినీ ట్రాన్స్ఫర్ చేయించాను. కోర్టుకు వెళ్లకుండా కూర్చున్న చోటు నుంచే పని చేయిస్తే ప్రాబ్లం కోర్టు రూపంలో వస్తుంది. ఒక్కసారి అటు చూడు. తెల్ల కోటు వేసుకున్న డాక్టర్ ఎవరో తెలుస్తుంది. నువ్వు డాక్టర్వి కాదా? కోర్టుకు రాకుండా మేనేజ్ చేసినందుకు నేనే జడ్జినని తెలుసుకోలేకపోయావు చంద్రముఖి. డిఎన్ఏ రిపోర్ట్స్ కవర్ ఇంకా ఓపెన్ చేసి చూడలేదు. మీ చేతుల మీదుగానే రిజల్ట్స్ చూడండి. నాగపడగల చంద్రముఖి, ఎదురుగా ఉన్న నీలాంబరి ఇద్దరి డిఎన్ఏ ఒకటే అని ఇందులో రాసుంది. షాకుల మీద షాకులు తింటున్నావంటే? నీ కథకి క్లైమాక్స్ వచ్చేసిందే, అర్థమైందా? చీపురు ఆంటీ, ఇంకా చీపురు తెచ్చుకోలేదే? తెచ్చుంటే చిరిగేదాకా కొట్టేదాన్ని. అసలు మీరంతా ఎందుకు ఇలా అటాక్ చేయాలనుకుంటున్నారు? జడ్జి గారు, ఆ రిపోర్ట్స్ అన్ని రాంగ్. వీళ్ళే టైప్ చేసి. ఎక్స్క్యూజ్ మీ, డేటాలో నీ ఆట. ఇంకా డొంక తిరుగుడు మాటలేం మాట్లాడతావు? సేకరణ చూపించిన వీడియో చూసి పాపం కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. సార్, యు కాల్ ది పోలీస్. మెసేజ్ పాస్ చేశాను దేవా, వచ్చేస్తుంటారు. ఆన్ ది వే. ఆంటీ, నేను తప్పులు చేశాను, చాలా పాపాలు చేశాను, నేరాలు ఘోరాలు చాలానే చేశాను. ఇప్పుడు మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను కదా ఆంటీ. నన్ను క్షమించి వదిలేయండి ఆంటీ. నేను వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను.
ప్లీజ్ అంటే నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. వచ్చానంటే చంపేస్తాను. దగ్గరికి రావద్దు. పొడి చేస్తాను. నీలాంబరి వద్దు. నీలాంబరి 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 ఏం చేసుకుంటే చేయకు. చంపేస్తానని చెప్తున్నాను కదా. నీలాంబరి నేనేమీ తినను. బంగారం దూరంగా నీలాంబరి రండి. రావద్దు. రావద్దు. దగ్గరికి రావద్దు. వదిలే ఐశ్వర్య వదిలే. పొడి చేస్తాను. ఐశ్వర్య నీలాంబరి పొడి చేస్తాను చెప్తున్నాను. నీలాంబరి ఐశ్వర్య చేయకు. బంగారం 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 మెరుస్తుంది. కడుపులో ఉన్న నీ చిట్టి బంగారం చచ్చిపోతుంది. ఐశ్వర్య చేయకు. నేనిప్పుడు దీన్ని చంపి పడేస్తాను. ఏం చేయకు. వదిలే ఐశ్వర్య చేయకు. నీలాంబరి కత్తిపడే. నీలాంబరి పిచ్చిదానిలా ప్రవర్తించుకు. ఏయ్ దగ్గరికి రావద్దు చెప్తున్నాను. చంపేస్తాను. కడుపులో పెట్టే లేదని చెప్పిన ఇది ఐశ్వర్యను విడిచిపెట్టదు. వదిలే కత్తి కింద పడే. ఏయ్ నీకేం కాలేదు కదా. ఆగుదేవా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. దాన్ని చంపిన నేరం కాదు సార్. చట్టం దృష్టిలో ఇది నేరమేదేవా. సార్ ఓ ఖడ్గా నీటి ఇవ్వండి. నా చెల్లెల్ని చంపిన దీన్ని చంపి ఏ శిక్ష అయినా సరే భరిస్తాను. రండి. హలో శేఖర్, ఆల్రెడీ ఇన్స్పెక్టర్ వచ్చేశారు. సార్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. ఆ రౌడీ వెధవలను కూడా తీసుకెళ్ళండి. తప్పించుకుని వెళ్లిపోతే దానికి మీరే బాధ్యత వహించాలి జడ్జి గారు. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి. ఎస్ సార్. అంటే అంకుల్ ప్లీజ్ ఆంటీ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్. నేను ఇక ఏ తప్పు చేయను. నన్ను వదిలేయండి ప్లీజ్ ఆంటీ. తీసుకెళ్ళండి. పద. పద. పదరా పద పదరా పద. నడు. ఎడవరా. పదరా. ఎక్కు. ఎక్కు. ఎక్కు ఎక్కండి. ఎక్కు. పోనీ. థ్యాంక్ యూ జడ్జి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నది సాధించారమ్మా. మీ సహకారం మర్చిపోలేను సార్. మీరు ప్రత్యక్షంగా రావడం వల్లే ఇదంతా సాధ్యమైంది జడ్జి గారు. సార్ మీరొచ్చారేంటి? సార్ చంద్రముఖిని అరెస్ట్ చేయమని మెసేజ్ పెట్టారు. ఎక్కడుంది సార్? ఇందాకొచ్చింది. సార్ మేమిప్పుడే వచ్చాం సార్. ఇందాకెవరొచ్చారు? షిట్. అది మళ్ళీ మోసం.
చేసిన అధిపతి బాబు గారు? అది జిత్తులు మారి నక్క బ్రో. ఛా, మనం ఆవేశంలో ఆలోచించలేకపోయాం. సిటీ దాటేలోపే అడ్డుకునేలా ప్రయత్నం చేయండి. ఎస్ మేడం. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ పాస్ చేస్తున్నాను. కిల్ హర్. ఎస్ సార్. అందుకే అన్నాను సార్, అలాంటి దాన్ని చంపిన నేరం కాదని. దాని దరిద్రం ఇంకా మిగిలే ఉంది. జడ్జి గారి వల్లే తప్పించుకుంది. మేడం, పోలీస్ వేషంలో వచ్చిన మన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మేడం. డబ్బులు? మేడం గాజులు పర్వాలేదు. వద్దు మేడం, డబ్బులు రేపో ఎల్లుండో ఇవ్వండి. ఈ రోజు ఏం జరుగుతుందో తెలీదు. నా కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టుంటారు. దొరికానంటే అడ్డంగా నన్ను చంపేస్తారు. బతకాలి, నేను బతికి తీరాలి. అమెరికా నుండి ఆంటీ వచ్చాక నన్ను చంపాలనుకున్న ప్రతి ఒక్కరిని సమాధి చెయ్యాలి. చేస్తాను. అలా చెయ్యాలంటే నేను ముందు సిటీలోనే ఉండకూడదు. చెక్ పోస్టులు, పోలీస్ చెకింగ్లు ఉంటాయి కదా మేడం. అందుకే మీరు నాకు ఇంకొక డ్రామా ప్లే చేయాలి. యాక్సిడెంట్ అయినట్టు హడావిడి చేస్తూ నన్ను కర్నూలుకో విజయవాడకో షిఫ్ట్ చేయాలి. ఈ ఒక్క రోజు గనక గడిచిపోతే రేపు నాకు ఇంకొక శక్తి తోడవుతుంది. మీరు చెప్పినట్టే చేస్తాం. అరగంట టైం ఇవ్వండి మేడం, స్కెచ్ వేస్తాం. రేయ్ రండిరా. ఆంటీ, నన్ను చంపడం నేరం కాదా? అంకుల్, షాడోగా నన్ను బురిడి కొట్టిస్తావా? దేవ కత్తెత్తక ముందు పార్వతి నాపై దాడి చేసింది. మహి, ఐశ్వర్య, చివరికి ఆ చీపు రాంటి కూడా నన్ను నానా మాటలంది. రేపు వీరభద్రస్వామి ఉత్సవాలకి వెళ్తారు కదా, అక్కడ జరిగేది మీ బలిదానాలే. దెబ్బ తీయను, ప్రాణాలే తీసేస్తాను.